మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము కాశీ మజిలీలో విక్రమార్కుడి కథలు చెప్పుకుంటా ఉన్నాము కదా. ఫస్ట్ భాగం అయిపోయింది, రెండో భాగంలో ఉన్నాము. మరి విక్రమార్కుడు ఏం చేశాడు? బ్రాహ్మణులను ఉద్ధరించాడు. అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఓకే. వెళ్తూ ఒక అగ్రహారాన్ని చేరుకున్నాడు. ఈ అగ్రహారంలో ఒక బ్రాహ్మణ ఆయన ఎవరు ఎదురుపడ్డారు. ఈయన అడిగాడు, ఉత్తరం వైపు ఏమైనా గ్రామాలు ఉన్నాయా అని విక్రమార్కుడు అడిగితే, దగ్గరలో ఏమీ గ్రామాలు లేవు, ఈ పూటకు మా దగ్గర ఉండండి, రేపు రోజంతా ప్రయాణిస్తే తర్వాత మీరు అవతలకి చేరతారని చెప్పాడు. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణ ఆయన, ఆ కుర్రవాడే, ఎక్కువ వయసు లేదు, 30 సంవత్సరాలే ఉంటాయి. సరే, వంట చేశాడు, విక్రమార్కుడికి భోజనం పెట్టాడు. విక్రమార్కుడు ఆశ్చర్యంగా అడిగాడు, అంటే మీ ఇంట్లో స్త్రీలు ఎవరు లేరా, మీరే చేసుకుంటున్నారంటే, లేదు, నేను బాగా చదువుకున్నాను, అన్ని శాస్త్రం అంతా చదువుకోవటం అయ్యాక కామశాస్త్రం కూడా చదువుదామని, అది కూడా చదువుకున్నాక నాకు ఒక అపురూప సౌందర్యవతిని వివాహం చేసుకోవాలని వచ్చింది మనసు. దానికోసం చాలా ప్రయత్నం చేశాను. ఒకానొక మాధవర్మ అనే ఒక సిద్ధుడిని, మిత్రగుప్తుడు ఇతని పేరు, ఆ పేరు మిత్రగుప్తుడు అని చెప్పాడు. ఈ మాధవర్మ అనే ఒక సిద్ధుడి దగ్గరికి వెళ్ళాను. ఆ సిద్ధుడు నాకు ఏం కావాలి ఏమిటంటే, ఆయనకు శుశ్రూష చేశా చాన్నాళ్ళు చేసి, నాకు ఒక అత్యద్భుతమైన కోరుకుంది, పరమాద్భుత సౌందర్యవతిని వివాహం చేసుకోవాలి, ఆమెతో స్వర్గ సౌఖ్యాలు చూడాలని కోరుకుంటున్నానని చెప్పాను. ఆయనేమో, ఇదేమిటి, నువ్వు బ్రాహ్మడివి, నువ్వు యజ్ఞయాగం వాటి వ్యవహారం చూడాలి, భార్యలు ఉంటారు కానీ పరమాద్భుతము సౌందర్యము ఈ వ్యవహారాలన్నీ పెట్టుకోకూడదు, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావని అంటే, నా జీవితానికి అదొక్కటే కోరిక, అదే నా ఆశయము కూడా అని ఆయన చాలా అడిగాను. ఆయన ఏమన్నాడంటే, 2 మాటలు చెప్పాడు. నీలాంటి ఒక సాధారణ బ్రాహ్మణ కుర్రవాడికి పరమాద్భుత సౌందర్యవతి కావాలి, ఆమెతో వివాహం కావాలి అంటే, ఈ దేశాన్ని ఉజ్జయిని రాజ్యాన్ని వెళ్ళే విక్రమార్కుడు ఏర్పరచగలడు, ఇలాంటిది ఒకటి. లేదా ఇక్కడికి ఉత్తరంగా ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పెద్ద దీపపు సెమ్మ ఒకటి ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటుంది, దీపం చుట్టూతో బోలెడంత నూనె కాలుతూ ఉంటుంది. ఆ దీపం పెద్ద జ్వాల, దీపారాధనలో నూనె వేడెక్కదు, కాలుతున్న నూనెలో దూకి ప్రాణత్యాగం చేసేయాలి. ప్రాణత్యాగం చేసేస్తే చచ్చిపోతారు అందులో పడ్డవాళ్ళు, ఈ మరణిస్తారు అందులో పడ్డవాళ్ళు. ఈ మరణించిన వాళ్ళని మన్మథ సంజీవి అని ఒక దేవకన్య వస్తుంది, ఆమె అమృత జలం చల్లి వాడిని జీవింపజేసి వాడితో ఉంటుంది. ఇది ఒక అమ్మవారి దేవస్థానంలో ఉన్నది ఇలాంటిది, అక్కడ గోడ మీద రాసి ఉంటుంది, ఈ దీపపు సెమ్మలో ఎవరైతే ప్రాణం విడుస్తారో వాడికి దేవకన్య లభిస్తుంది అని. ఇక అక్కడికి వాళ్ళు ఉన్న ప్రాంతానికి ఒక 50 ఆమడల తర్వాత ఆ కొండ ఉంది, అక్కడ ఒక అమ్మవారి దేవస్థానం, అక్కడున్న ఈ దీపం. నాకు చాలా ఆశ పుట్టింది, ఇక్కడి నుంచి విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళటం బదులు కొండెక్కితే సరిపోతుంది కదా, అందుకని నేను ఆ మహేంద్రగిరికి ఎక్కాను. అమ్మవారి దర్శనం చేసుకుని, అక్కడ పెద్ద దీపస్తంభం ఉంది, పెద్ద మహా అద్భుతమైన జ్వాలగా దీపారాధన వెలుగుతూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తే ఆ నెయ్యి ఆవిర్లు వస్తున్న ఆ నూనె ఒక చిందుబడి ఇదిగో అని చూపించాడు, కాలింది. భయమేసింది నాకు. ఒక్క నూనె చితుకు పడితే, ఒక చితుకు ఇంత చిందితేనే ఇంత మంట పుట్టి ఇంత పుండయి ఇన్ని రోజులైనా మానలేదు, ఆ నూనెలో పడి ప్రాణత్యాగం అంటే ఎంత సాహసం కావాలి, నాకంత సాహసం లేదు. దండం పెట్టి దిగొచ్చేసాను, విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళాలి, అది ఏనాడు కుదురుతుందో అని చెప్పేశారు కల. ఈయనకి ఇట్లాంటివి వింటే విక్రమార్కుడు ఆగదు ముందే, అదే కదా. సరే అయితే మిత్రగుప్త, నువ్వు చాలా మంచివాడివి, ఇప్పుడు భోజనం పెట్టావు, నాకు ఆశ్రయం ఇచ్చావు, రేపొద్దున మనం ఆ మహేంద్రగిరి చూద్దామా అన్నాడు. చూసి రావడానికి ఏముంది, ఇప్పుడు ఇవి వచ్చిన వాడు కూడా, నాకు కూడా అద్భుతమైన అందగత్తె కావాలి, నేను దేవకన్యను చూస్తా, నాకు అమృత జలం కావాలంటే వీడు వద్దో కాదో చెప్పేవాడు. ఈయనేమో నేను బాటసారినని, ఉత్తరపు దిక్కుకు ప్రయాణం చేస్తున్నానని చెప్పాడు. మనిషి చూస్తే నిద్దాగా స్థిమితంగా ఉన్నాడు. ఆ వింతేమిటో చూద్దామన్న కోరికను వెలిపుచ్చాడు తప్ప, నేను ట్రై చేస్తా అని చెప్పట్లేదు. చూడ్డానికి ఏముంది, మహేంద్రగిరి ఇక్కడే కదా, సరే వెళ్దాం అనుకున్నారు. సరే, మర్నాడు ఉదయం బయలుదేరి మెల్లిగా మహేంద్రగిరి ఎక్కితే అమ్మవారి దర్శనం చేశారు. బ్రహ్మాండమైన త్రైలోక్యపావని అమ్మవారి దేవాలయం అది, ఎంత బాగుందో. అక్కడి నుంచి దీపపు సెమ ఎంత ఉంది, 5-6 మనుషుల నిలువున ఎత్తు
అంత పెద్దది. ఆ దీపస్తంభం పైకి వెళ్ళటానికి మెట్లు కూడా ఉన్నాయి, దండం పెట్టుకోవడానికి. అంతా చూశారు. దగ్గర నిలబడ్డాడు విక్రమార్కుడు. ఒక్కసారి చూశాడు అటు ఇటు చుట్టుపక్కల, ఆ దీపానికి నమస్కారం చేశాడు. ఈ మిత్రగుప్తుడు చూస్తుండగానే జయ మహాకాళి అనడం ఏమిటి, ఒక్క దూకాడు దీపంలోకి. ఆ దీపంలో ఉన్న నూనెంతా సల 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 కాలిపోతుంది. ఇక తను నీళ్ళలో పడ్డం ఏంటంటే ఆ నూనెలో క్షణాల్లో ఉడికిపోయింది శరీరం అంతా. ఆ జ్వాలలోంచి ఒక పరమాద్భుత సౌందర్య రాశి అయిన ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఒక కలశం పట్టుకొచ్చింది. ఆ కలశాల్లో ఉన్న జలాన్ని విక్రమార్కుడి ఉడికిపోయిన అతని శరీరం మీద చల్లింది. లేచి కూర్చున్నాడు విక్రమార్కుడు. ఆవిడ నవ్వు మొహంతో అతను చేయి పట్టుకుని ఆ సెమ్మె మీద నుంచి కిందకి దింపింది. సాహో యువకుడా, నువ్వు ఎంతో సాహసివి. ఇంత సాహసం చేయగలిగే వాడికి నా పేరు మన్మథ సంజీవి. ఎవరైతే ఇట్లా పరమాద్భుత సౌందర్యవతి అయిన స్త్రీ కావాలని కోరుకుంటారో వాడు సాహసి అయితేనే వాడికి అది లభిస్తుంది. అమ్మవారి ఆజ్ఞతోటి నేను ఇక్కడ ఉన్నాను, ఇదిగో నేను నీ సొంతం అని చెప్పేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, ఓ నమస్కారం చేసి, ఓ మన్మథ సంజీవి మాత నీకు నమస్కారం. మిత్రగుప్తుడు ఈ బ్రాహ్మణుడు, ఇతనికి పరమాద్భుత సౌందర్యవతితో వివాహం కావాలని కోరిక. అతని కోరిక తీర్చడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను, కానీ నా కోసం చెయ్యల. ఓకే, కాబట్టి నువ్వు ఇతన్ని వరించు, నా కోసం నువ్వు ఇతనితోటి జీవించు అని చెప్పాడు. ప్రజలందరూ నోరు తెచ్చుకుని చూస్తుండగా ఆ చక్కగా గుండు పిలక శాస్త్రోక్తంగా పంచకట్టుకుని విభూతి పిండి కట్లు ధరించిన మిత్రగుప్తుడిని అతని మెడలో దండేసింది మన్మథ సంజీవి అనే దేవకన్య. అతను ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పుడు అతనికి తెలిసింది ఈ సామాన్యంగా వచ్చినటువంటి ఈయనే విక్రమార్కుడు అని. విక్రమార్కుడు నీ కోరిక తీరుస్తాడని ఆయన చెప్పాడు కదా. విక్రమార్కుడు తన దగ్గర ఉన్న మహాద్భుత సౌందర్యవతిని ఎవరైనా ఇచ్చేవాడు ఉజ్జయినికి వెళ్ళుంటే. ఇక్కడ అద్భుత సౌందర్యవతి దొరికే అవకాశం ఉంది కదా. ఈ అవకాశాన్ని తీసుకుని ఆ అమ్మాయిని మిత్రగుప్తుడికి అప్పచెప్పాడు. ప్రజలందరూ చాలా చప్పట్లు కొట్టారు, ఆనందించారు. అక్కడి నుంచి బయలుదేరి ఈయన వచ్చేసాడు ముందుకి. ఉత్తరం దిక్కుగా ప్రయాణం చేస్తుంటే ఈయనకి ఏమైందంటే అడవిలో ఒక పెద్ద పంది. ఈ పంది ఎట్లా అంటే ఇంచుమించు ఏనుగంతుంది. ఇతన్ని చూసి గుర్రమని పళ్ళు చూపించేసరికి ఇతను తీసాడు కత్తి. ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసింది. ఇతను కత్తి విసిరాడు. దెబ్బ తగిలిందేమో అనుకుంటున్నాడు, కానీ ఆ పందితో పాటు ఆయన చంద్రహాసం వెళ్ళిపోయింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈయన దాని వెనకాల పరిగెత్తాడు. తన కత్తి తనకు కావాలి కదా, చంద్రహాసం వెనక్కి రాదు. పరిగెడుతుంటే అది అట్లా వెళ్ళి ఒక గుహ లోపలికి వెళ్ళిపోయింది. ఆ పందిని వెంటాడుతూ చేతికందిన ఒక కర్రని పట్టుకుని విక్రమార్కుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. గుహ లోపలికి వెళ్తుంటే ముందు చీకటిగానే ఉంది. క్రమంగా అది లోపల ఒక పెద్ద తెరిపిగా ఉన్న ఒక ప్రాంతంలోకి ప్రవేశపెట్టింది అతన్ని. ఎంతమంది జనమున్నారో లోపల. చాలామంది వైష్ణవులుగా కనపడుతున్నారు. అదొక ప్రపంచం. గుహ బయట అదొక అడవి. ఆ లోపలికి వెళ్ళేసరికల్లా అతను ఇంకొక లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి వెళ్ళాక వేరే లోకంలోకి ప్రవేశించినట్టు అనిపించింది. ఆ విష్ణునామ సంకీర్తన జరుగుతోంది ఎల్లెడల. ఎంతోమంది వైష్ణవులు ఉన్నారు. ఇది ఏం ప్రాంతం అని ఎవరిని అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పల. ఈయన నడిచి అటు ఇటు చూస్తుంటే ఒక దేవాలయంలో హరికథ చెప్తున్నారు. ఏదో విష్ణునామ సంకీర్తన జరుగుతోంది. ఈయన పోయి ఆ హరికథ వినటానికి కూర్చున్నాడు. విష్ణు సందర్శనం ఎవరికి దొరుకుతుందంటే ఎవరైతే సర్వమానవుల్ని సమానులుగా చూస్తారో, ఓకే, ఎవరికైతే తమకి లభించిన దాన్ని అయాచితంగా లభించిన దాన్ని, ప్రయత్నం వల్ల లభించిన దాన్ని, కష్టపడి సాధించిన దాన్ని కూడా తృణప్రాయంగా దానం చేయగలుగుతాడో వాడికి విష్ణు సందర్శనం లభిస్తుంది అని ఆయన చెప్తున్నాడు హరిదాస్. ఎవరైతే ఈయన హరికథ చెప్తున్నారో ఆయన చెప్తూ, అట్లాంటి వాడు ఈ భూలోకంలో విక్రమార్క చక్రవర్తి ఒకడే ఉన్నాడు. అతను తనకి వరంగా లభించిన దాన్ని ఇచ్చేస్తాడు, ప్రయత్నంతో లభించిన దాన్ని ఇచ్చేస్తాడు, సాహస కార్యంతో లభించిన దాన్ని ఇచ్చేస్తాడు. ఇట్లా ఇచ్చేవాడు కేవలం విక్రమార్కుడు ఒకడే అని చెప్పేసరికి తన గుణకథ తనే వింటున్నాడు ఆయన. అతడికి విష్ణు సందర్శనం లభిస్తుంది అనేసరికి సంతోషంగా ఉంది. ఈ లోపల ఒక మాధవ్ వర్మ అని ఒక కుర్రవాడు లేచాడు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను, నేను అదే చేస్తున్నాను, అట్లాగే
విక్రమార్కుడు ఎలాగా అద్భుతమైన వాడిగా ఉన్నాడో అలాంటి అద్భుత కార్యాలు చేయాలని నేను కూడా చూస్తున్నాను అన్నాడు. అందరూ శబాష్ శబాష్ అన్నారు. ఈయన కూర్చునే ఉన్నాడు. హరికథ అయిపోయింది. జనం అంతా లేచి బయటకు వస్తారు. ఎంత విచిత్రంగా హరినామ సంకీర్తన వినపడుతోందో. ఊర్ధ్వపుండ్రాలు ధరించిన ఎంతోమంది వైష్ణవులు కనపడుతున్నారు. ఇంతలో పెద్ద గలభాగా ఏదో గోలగోలగా వినపడింది. ఒక ఆయన వృద్ధుడు నిలబడి కేకలు పెడుతున్నాడు, నా భార్య స్నానం చేయడానికి చెరువులో దిగింది, ఇందులో మొసళ్ళు ఉన్నాయి, మొసలు పట్టేసింది నా భార్యని, ఎవరు నా సాహసులు రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతున్నాడు. విక్రమార్కుడు లాంటి సాహసం చేస్తానని చెప్పాడుగా మాధవర్మ ఆయన. అతను తత్తర్బిత్తర్లాడుతూ నుంచున్నాడు కానీ అతను ఏం చేయలే. కానీ విక్రమార్కుడు మాత్రం తన చంద్రహాసాన్ని, ఆ చంద్రహాసం దొరికేసింది ఆయనకి లోపలికి వచ్చాక. పంది లేదు, కత్తి ఉంది. ఓహో, పరిగెత్తుకుంటూ వెళ్ళి నదిలో దూకాడు. తర్వాత ఆయనకి డొక్కలో దీని దగ్గర మొల్ల ఒక కత్తి ఉంది. ఆ మొల కత్తితోటి 15 దెబ్బలు కొట్టి ఆ మొసల్ని పడేసి ఆ ముసలావిడిని తీసుకొచ్చి చేతికి అప్పచెప్పాడు. అప్పచెప్పాక జనాలంతా సాహో చాలా మెచ్చుకున్నారు. అప్పుడు ఇతనికి ఏం తెలిసింది, ఈ నగరం మహాబలిపురం అంటే బలిచక్రవర్తి యొక్క రాజ్యం ఇది. ఓహో, ఇక్కడ అంటే మహావిష్ణువు కాపలాదారుగా ఉంటాడు. ఇక్కడ బలిని భూలోకంలోకి పాతాళ లోకంలోకి తొక్కేసినప్పుడు విష్ణువు ఏం చెప్పాడంటే నీ ద్వారపాలకుడుగా నేను ఉంటానన్నాడు. ఎంత సంతోషం వచ్చిందో విక్రమార్కుడికి. మహావిష్ణువే ద్వారపాలకుడుగా ఉండే ఈ నగరాన్ని చూడ్డానికి వచ్చాను నేను, ఇప్పుడు విష్ణు సందర్శనం నాకు లభిస్తుంది. హరికథలో చెప్పారు విక్రమార్కుడు లాంటి వాడికి లభిస్తుందని. ఎట్లా విష్ణువుని ఎట్లా తెలుసుకోవటం, ఆయన ఏ రూపంలో ఉంటాడో తెలియదు. ఇతను అదంతా తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడైనా తనకి మహావిష్ణు సందర్శనం అవుతుందేమోనని. ఏం కనిపించట్లా. ఇంతలో కొంతమంది కోట ద్వారపాలకులు కనపడుతుంటే ఇతను అడిగాడు విక్రమార్కుడు, బలి చక్రవర్తిని చూసే అవకాశం మానవులకి ఉంటుందా, మానవులు ఎవరైనా ఈ లోకంలోకి ప్రవేశిస్తే వాళ్ళని బలిచక్రవర్తి దగ్గర తీసుకెళ్తారంటే తీసుకెళ్తామన్నారు. అయితే నన్ను బలిచక్రవర్తి సందర్శన చేయించండి నాకు అని చెప్పి అడిగాడు. అడిగేసరికల్లా ఆయన్ని వెంబడి పెట్టుకుని లోపల తీసుకుపోయారు. ఈ ద్వారపాలకులు కూడా ఏం చేశారు, ఇతను 7 ద్వారాలు దాటించి బలిచక్రవర్తి సందర్శనం చేయించారు. చేయించాక ఈయన తను పరిచయం చేసుకున్నాడు. నన్ను విక్రమార్కుడు అంటారు, నేను ఒక పందిని తరుముతూ లోపలికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న వైష్ణవ సమాజం అంతా చూసి చాలా సంతోషం కలిగింది. నీ గుణకథలన్నీ మేము వింటున్నాము, నువ్వు ఎంత అద్భుతమైన వాడివో. కుబేరుడి మరదలైన మదన మంజరి, ఆయన మన కుబేరుడికి మణిభద్రుడని ఒక తమ్ముడు ఉన్నాడు. ఓకే, మణిమంజరి ఆమె నీ యొక్క వీరగాథలన్నీ ఒక నాటికగా చేసి గంధర్వుల చేత స్వర్గంలో ప్రదర్శన చేయించింది. గంధర్వలోకంలోనూ ప్రదర్శన చేసింది, ఇక్కడ కూడా ప్రదర్శన చేసింది. మేమందరం తెలుసుకున్నాం నీకు దగ్గర గొప్పతనము. చాలా సంతోషంగా ఉంది నిన్ను చూడడమని మహాబలి చక్రవర్తి ఎంతో మెచ్చుకున్నాడు విక్రమార్కుడిని. నీకేం కోరిక ఉంది, ఏం కావాలి చెప్పు నీకు అని అడిగితే, మీలాంటి గొప్పవారి సందర్శనమే నా జీవితానికి పరమార్థము, ఇంకేమీ అక్కర్లేదు. ఏదైనా వింతలు విడ్డూరాలు చూడాలని బయలుదేరాను, నేను అది చేరే లోపలే మిమ్మల్ని చేరాను. అయితే ఇక్కడ ఈ లోకంలో మీ లోకంలో మహావిష్ణువే ఇక్కడ ద్వారపాలకుడుగా ఉంటాడని మేము కథలు కథలుగా వింటాము, కానీ నాకు మహావిష్ణు సందర్శనం కలగలేదు, నేను వారిని చూడలేకపోయానని విక్రమార్కుడు చెప్పేసరికల్లా ఆయన నవ్వాడు. ఏ వృద్ధుడైతే నా భార్య నీటిలో మునిగిపోయింది రక్షించమని కేకలు పెట్టి నీ చేయి పట్టుకున్నాడో ఆయనే మహావిష్ణువు. ఆయన స్వరూపంలో మామూలు రూపంలో తిరుగుతాడు, ఉత్తములకి మాత్రమే కనపడతాడు. ఆయన నువ్వు చూసావు, నువ్వు ఆయన చేయి కూడా పట్టుకున్నావు, భార్యను రక్షించావు. ఆయన వీడు చాలా గొప్పవాడు, నువ్వు చాలా గొప్పవాడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేశాడు. భగవంతుడు అట్లాగే మనకు కనపడతాడని చాలా సంతోషపెట్టాడు. ఎంత ఆనందంగానో విక్రమార్కుడు ఈ బలిచక్రవర్తి నగరం నుంచి బయటికి వచ్చేసాడు. వచ్చి ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు. ఇతను తను చూడదలుచుకున్నటువంటి ఆ సువర్ణ స్తంభాన్ని చూడడం తప్ప రెండోది లేదు. ఇప్పుడు ఇక్కడ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు, నేను సువర్ణ స్తంభం దగ్గరికి వెళ్తున్నాను, నన్ను అక్కడికి పంపించండి అని అడగచ్చు. ఈయన టైప్ అది కాదు. ఆయన ఎవరికి ఏం అవసరమో అది తీర్చి అంతే వెళ్ళిపోతాడు. తన పని తనే చేసుకోవాలి తప్ప దానికి సహాయం తీసుకోడు. అదే నేనే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి ఆయనకు ఒక నమస్కారం చేసి ఆ వైష్ణవ సమాజాన్ని అంతటినీ చూస్తూ, ఎందుకంటే బలిచక్రవర్తి విష్ణు భక్తుడు కదా, అవును, అందుకని ఎంతమందో వైష్ణవ సమాజం ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ విష్ణునామ సంకీర్తన చేస్తూ ఉంటేనే ఆ లోకమంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అనమాట. ఆ ధ్వనులన్నీ వింటూ ఆ గుహలోంచి బయటకు వచ్చేసి ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు. ఎలా చేరాడు, ఏం చూశాడో మనం తర్వాయి భాగాల్లో చూద్దాం.
తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.